ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఈ ఆదివార దినాన్ని, పునరుద్ధాన దినాన్ని, పరిశుద్ధ దినాన మీ పాద సంధికి నడిపించినందుకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి నాయన, ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఆరాధనలో మీరు మా మధ్యలో గృహాల్లో నాయన, వ్యక్తిగతంగాను గృహాల్లో కుటుంబాలుగాను అలాగే సంఘముగాను మీరు మాతో మాట్లాడండి. మా మధ్యలో సంచారం చేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్ని, పునరుద్ధాన శక్తిని మేము అనుభవించడానికి కృప అనుగ్రహించి ఈ పరిచర్య అంతా మీ నామ మహిమార్థమే జరిగించుకొని మీరే మహిమగంతా ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాము. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలూబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. పాపాలూబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా.
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. స్తుతులు చెప్పుకుందాము. నీటి బొగ్గలను ఎండిన నేలగా మార్చువాడా మీకు స్తోత్రం. దేశ నివాసుల చెడుతనమును బట్టి సత్తువు గల భూమిని చవిటిపర్రగా మార్చువాడా మీకు స్తోత్రం. అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా మీకు స్తోత్రం. బండను నీటి మడుగుగా మార్చువాడా మీకు స్తోత్రం. చెకుముకు రాతి బండ నీటి ఊటలుగాను చేయువాడా మీకు స్తోత్రం. ఎండిన నేల నీటి ఊటల చోటుగా మార్చువాడా నీకు స్తోత్రం. సంతులేని దాన్ని కుమారుల గల సంతోషం గల తల్లిగా చేయువాడా మీకు స్తోత్రం. పాడైన స్థలములను కట్టువాడా మీకు స్తోత్రం. పాడైన స్థలముల్లో చెట్లను నాటువాడా మీకు స్తోత్రం. తప్పిపోయిన దాన్ని వెదుకువాడా మీకు స్తోత్రం. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చివాడా మీకు స్తోత్రం. గాయపడిన దాన్ని కట్టువాడా మీకు స్తోత్రం. దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచువాడా మీకు స్తోత్రం. గాలికి మరుగైన చోటు వలె ఉండువాడా మీకు స్తోత్రం. గాలివానకు చాటైన చోటు వలె ఉండువాడా మీకు స్తోత్రం. ఎండిన చోట నీళ్ళ కాలువల వలె ఉండువాడా మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవే గనుక మీకు స్తోత్రం. గ్రుడ్డివారి కన్నులు తెరువజేయవాడా మీకు స్తోత్రం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడా మీకు స్తోత్రం. దప్పిగొని వాని మీద నీళ్లను కుమ్మరించువాడా మీకు స్తోత్రం. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించువాడా మీకు స్తోత్రం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రం. ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయవాడా మీకు స్తోత్రం. నీయందు భయభక్తులు గలవారికి ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రం. నీయందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చువాడానికి స్తోత్రం. నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడానికి స్తోత్రం. సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రం. నీకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రం. ఈ మార్గములన్నిట్లో నీతి గలవాడా మీకు స్తోత్రం. నీ క్రియలన్నిట్లో కృపచూపువాడా మీకు స్తోత్రం. ఎత్తడి తలుపులను పగలగొట్టువాడా మీ స్తోత్రం. ఇనుప గడియలను వెడగొట్టువాడా మీకు స్తోత్రం. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకు ఇచ్చువాడా మీకు స్తోత్రం. చెదరిన
ఇశ్రాయేలీలను పోగు చేయువాడా మీకు స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండువాడా మీకు స్తోత్రం. యెరూషలేమును కట్టువాడా నీకు స్తోత్రం. ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రం. పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రం. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా చెరపట్టబడిన మా వారిని రప్పించువాడా మీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ స్తుతులను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసపు ఒప్పుకోలు చెప్దాము. సామెతలు 14:26 ప్రకారము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నాకు బహుధైర్యము పుట్టును, నా పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. సామెతలు 17:6 ప్రకారము నా కుమారుల కుమారులు నాకు కిరీటముగా నుందురు. సామెతలు 27 ప్రకారము నేను యథార్థముగా నడుచుకొందును. సామెతలు 23:24 ప్రకారము నా బిడ్డలు నీతిమంతులైందురు, నాకు అధిక సంతోషము కలుగును. సామెతలు 23:24 ప్రకారము జ్ఞానము గలవా. సామెతలు 31:28 ప్రకారము నా కుమారులు లేచి నా భార్యలు ధన్యురాలని చెప్పుదురు. యెహోషువ 24:15 ప్రకారము నేనును నా ఇంటివారును ప్రభువును సేవించదము. ఆదికాండం 7:1 ప్రకారము నోవాహును అతని ఇంటివారును ఓడలో ప్రవేశించిన ప్రకారము నేనును నా ఇంటివారును క్రీస్తును రక్షణ ఓడలో ప్రవేశించటం వలన కాపాడబడుచున్నాము. ఆదికాండము 18:29 ప్రకారం అబ్రహాం తన పిల్లలను ఇంటివారిని దేవుని మార్గమును గైకొనుటకు ఆజ్ఞాపించిన ప్రకారము నేనును నా పిల్లలను నా ఇంటివారిని ఆజ్ఞాపించదును. అపోస్తల కార్యాలు 16:31 ప్రకారము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినందున నేనును నా ఇంటివారును రక్షింపబడుదుము. అపోస్తల కార్యాలు 16:34 ప్రకారము దేవుని యందు విశ్వాసముంచిన వాడనే నా ఇంటి వారందరితో కూడా ఆనందించదును. ఎఫెసీ 2:19 ప్రకారము మేము పరజనులను పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఎఫెసీ 2:22 ప్రకారము మేము క్రీస్తులో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎఫెసీ 2:21 ప్రకారము మేము క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. వాక్య పరిచయ నిమిత్తము. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, ఈ యొక్క సమయంలో దేవా నీ వాక్కు కొరకు మేము కనిపెడుతున్నాము తండ్రి. నీ వాక్కు వినడానికి మా హృదయములను దున్నబడిన భూమి వలె మంచి నేల వలె సిద్ధపరచండి. మీ వాక్కు ప్రభు మాకు విడుదల చేయండి. మీ వాక్కు ప్రభు మీ దాసుని నోటిలో ఉంచండి. ఆయన నోటి నుండి వాక్కు మాటతో కాదు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆత్మనిశ్చయతోనూ బయలువెళ్ళినట్టుగా సహాయం చేయండి. నాయన రెట్టింపు అభిషేకం ఇవ్వండి. నీ యొక్క స్వరాన్ని గుర్తించి అర్థం చేసుకొని నీ స్వరమునకు లోబడి సాగిలిపడగలిగేటటువంటి జ్ఞానము నాకు మాకు అనుగ్రహించండి దేవా. మాకు అవసరమైన హెచ్చరిక, ఆదరణ, ఓదార్పు, మాకు అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని మీ వాక్కులో నుంచి విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు మాతో మాట్లాడమని దేవా మీ వాక్కును ప్రభా విడుదల చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ మహిమగంతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరలా దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క అమూల్యమైన సమయాన్ని ఆయనతో సహవాసం చేయడానికి ఆయన మనకు ఇచ్చినందున మనంత ధన్యులము. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వరం వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి, మెరుగు కలిగి ఉండాలి. దయచేసి నా యొక్క మనవి మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలోని దేవుని వాక్యంలో నుంచి కొన్ని వాక్యాలు మనం ఈ దినాన్న ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చదివిన లేఖన భావన చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా గ్రహించుకున్నాం. ఈ వాక్యం చూసినట్లయితే ఒక స్వాస్థ్యము మనం ఎప్పుడు అనుకుంటాం, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఒక పరసంబంధమైన ఇచ్చి సంబంధమైన స్వాస్థ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచి ఆ స్వాస్థ్యాన్ని మనము అనుభవించాలని ఆయన సంకల్పం. అది మనం మర్చిపోకూడదు. ఆ స్వాస్థ్యానికి 3 బిరుదు ఇచ్చాడు ఇక్కడ: అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది. ఈ స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత లేక అమూల్యత ఈ 3 పదాల్లో మనకి స్పష్టంగా దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకనగా స్వాస్థ్యం ఒకటి ఉంది అని తెలియడం వరకే కాదు, ఆ స్వాస్థ్యం యొక్క అమూల్యత తెలియాలి. ఆ స్వాస్థ్యము ఏ విధంగా మనం దాన్ని సంపాదించుకోవాలో అది కూడా తెలియాలి. అలాగే ఆ స్వాస్థ్యము తప్పకుండా నా జీవితంలో దేవుడు ఇస్తాడని ఆయన వాగ్దానం మీద కూడా మనకి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే అది అక్షయమైనది. దేవుడు నన్ను ప్రేమించి ఒక స్వాస్థ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు లేక కేటాయించాడు అనే అర్థం ఇక్కడ కనిపిస్తుంది మనకి. అది అక్షయమైనది అంటే ఆ స్వాస్థ్యము ఎన్నడూ కూడా అది క్షయమవదు. ఆ స్వాస్థ్యము ఎన్నడూ కూడా నాశనం అవ్వదు. ఆ స్వాస్థ్యము ఎన్నడూ కూడా అది దాని యొక్క ఉనికిని కోల్పోదు. అక్షయమైనది అనే మాట చాలా అర్థవంతమైంది. అక్షయం అంటే ఎన్నటికీ కూడా ఎంతకాలమైనా సరే అది ఏమాత్రం కూడా చెక్కు చెదరదు, ఏమాత్రం కూడా వాడిపోదు. అటువంటి ఒక నిత్య కాలము కూడా స్థిరముగా నిలిచి ఉండేటటువంటి ఒక స్వాస్థ్యం అని మనం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్వాస్థ్యం యొక్క విలువ మనం తెలుసుకున్నప్పుడు దానికన్నా తక్కువ విలువైన లేక నాశనం అయిపోతున్న ఇతర వస్తువులు కానీ స్వాస్థ్యాలు కానీ వాటి మీద మనకి మనసు ఉండదు. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే, దయచేసి వినండి, తన జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడా
ఈ లోకంలో జీవించే మానవుడు ఈ లోకంలోని ఆయన జీవిత యాత్రలో ఆయన ముందుకు సాగుతున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఆలోచిస్తాడు, ధ్యానిస్తాడు. దేని గురించి అంటే మానవ సహజ స్వభావం ఏంటంటే ఇప్పుడున్న స్థితి కన్నా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క స్థితి కన్నా స్థాయి కన్నా నేను ఇంకా ఈ లోక సంబంధంగా ఇంకా నేను ఉన్నతమైన స్థితికి స్థాయికి వెళ్ళాలి అని మానవుని యొక్క ఆలోచన. ఈ సమయంలో మనం ఒక ఉదాహరణ లేక ఉపమానం నాటిది ఇప్పుడు చెప్పారు, అది చూద్దాం. లూకా సువార్త, అక్కడ భూమి ధనవంతుని యొక్క భూమి చాలా అధికంగా పండుతుంది. ఆ యొక్క పంటను సమకూర్చుకోవడానికి ఆయన ఆలోచిస్తుంటాడు. అది మనం చూస్తాం. లూకా సువార్త 12 లూకా సువార్త 12వ అధ్యాయం, కరెక్ట్, 12వ అధ్యాయం 15 నుంచి 21 చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. ఈ ఉపమానం మనం, ఈ సాదృశ్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ భూమి మీద మనలాగా నివసించే మానవుడే, కానీ ఆ మానవుడు దేనిని కోల్పోయాడు, దేని కొరకు కోల్పోయాడు అని మనం కొంచెం ఆలోచిస్తే ఈ యొక్క ఉపమానంలో, ఈ సాదృశ్యంలో ఆ మానవుడి యొక్క హృదయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన భూమి ఆ సంవత్సరం చాలా ఎక్కువ పండింది, ధాన్యం వచ్చింది, అది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం సదస్సును చూసాం. మనం ఇప్పుడు దాన్ని ఆ యొక్క పంట చూసి, ఆ విస్తారమైన పంటను చూసి అతను ఏం ఆలోచించాడని మనం చూస్తే, ఈ ధాన్యం అంతా కూడా నేను దాచి పెట్టడానికి భవిష్యత్ కాలానికి నా దగ్గర ఉన్నటువంటి కొట్లు లేదా గోడౌన్స్ చాలవు. అందుకని ఈ పాత కొట్లు లేదా గోడౌన్స్ అన్నీ కూడా తీసివేసి కొత్తవి, ఎందుకని పెద్దవి కొత్తవి కట్టించి ఆ పెద్ద కొట్లలో ఈ యొక్క ధాన్యం అంతటిని కూడా పోగు చేసి, అప్పుడు నేను అనుకుంటాను,
నా యొక్క హృదయంలో. ఏమనుకుంటున్నాడు అతను? నా కొట్లు విప్పి వాడికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందను. ఆ మానవుడు తన హృదయంలో, తన మనసులో ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క ఊహ లేక ఆ యొక్క ఆలోచన యొక్క అర్థం చూసినట్టయితే ఇంకా మానవుడు అనేక సంవత్సరాల వరకు కూడా నాకు ఎటువంటి కొదువ లేకుండా నేను సమృద్ధిగా జీవించగలిగే ధాన్యం నాకు పండింది, చాలు, ఈ ధాన్యాన్ని నేను సమకూర్చుకుంటాను అని అనుకున్నాడు. కానీ అక్కడ ఒక విషయం ఆయన ఆలోచించలేదు. అదేంటంటే ఈ ఆశీర్వాదము లేక ఈ ధాన్యము, ఈ పంట సమృద్ధి ఎవరి వల్ల ఆయనకి వచ్చింది? దేవుని వల్ల. దేవుడు ఆ సమృద్ధిని ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ సమృద్ధిని అంటే మనం ప్రశ్నించుకుంటే ఆ యొక్క పంట సమృద్ధి ఆయన ఈ భూమిలో మానవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ సమృద్ధి పంటను ఆయన తన తోటి మానవులకి లేక కొదువ ఉన్న మానవులకి ఆ సమృద్ధిని పంచివ్వడానికి, వారు కూడా ఎటువంటి కొదువ లేకుండా జీవించాలి. అందుకని దేవుడు ఈ మానవుడికి సమృద్ధి అయిన పంట ఇచ్చాడు. కానీ ఆ సమృద్ధి అయిన పంట అంతా కూడా కేవలము తన కొరకు, తన కుటుంబం కొరకు, తన అనుభవం కొరకు దాన్ని నేను వాడుకుంటానని అనుకున్నాడు. ఆ అనుకోవడంలోని మన లోకరీతిగా చూస్తే ఏం తప్పు ఉండదు. కానీ దేవుని మనస్సు చూస్తే, దేవుని దృష్టి చూస్తే, దేవుని యొక్క యాంగిల్లో, దేవుని కోణంలో చూస్తే లోభంతో, స్వార్థంతో నిండిపోయింది ఆ మానవుడు. దానివల్ల ఆయన్ని ఆశ్రయించినటువంటి దేవుని గురించి, దేవుని యొక్క ఉద్దేశం గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి ఆయన ఏమి కూడా గమనించకుండా ఆయన తన సొంత ఉద్దేశ ప్రకారంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, లూకా 12:21. లూకా 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండునని చెప్పెను. అంచేత ఈ మాటను బట్టి మానవుడు తన జీవితంలో ఎలా జీవించాలి? ఈ లోకంలో జీవిస్తున్నా, ఈ లోకంలోని ఆయన ఒకవేళ ఎక్కువ ఆస్తి, ఎక్కువ ధనము ఏదైనా ఆయన రావచ్చు. అంచేత దాని దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మానవుడు ఆలోచించకూడదు. ఎవడు ఆలోచనంటే ఇప్పుడు ఈ మానవుడు ఆలోచన కారణం ఏంటని మనం ప్రశ్నించుకుంటే దానికి జవాబు ఏంటంటే తను సృష్టించిన దేవుడు తన కొరకు దేవుని యొక్క అనంత సంకల్పాన్ని బట్టి తన కొరకు దేవుడు నిత్యత్వంలో ఎటువంటి అమూల్యమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఆయన సంకల్పాన్ని బట్టి సిద్ధపరిచాడో దాని యొక్క విలువ, అమూల్యత ఈ మానవుడికి
తెలియదు, గుర్తించలేదు కాబట్టి ఆయన లోకరీతికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనం ప్రేమించినట్టయితే ఈ ఈ యొక్క ధనవంతుడిలాగా లేక ఈ మానవుడిలాగా మనలో ఎవరూ కూడా తప్పకూడదు. మనం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్యము అది అక్షయమైనది. అక్షయమైన సమస్యని దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అని మనం గమనించాలి. తర్వాత మనం చూస్తే అక్షయమైనది, నిర్మలమైనది. నిర్మలమైనది అంటే ఈ సమస్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ సమస్యం అది నిర్మలమైనది. నిర్మలం అనే మాటకి ఒక మాట చెప్తాను. నిర్మలం అంటే ఎటువంటి కళంకము, ఎటువంటి దోషము లేనిది నిర్మలం. నిర్మలమైనటువంటి సమస్యాన్ని దేవుడు మన కొరకు వాగ్దానం చేశాడు కాబట్టి మనం కూడా మన జీవితాన్ని ఆ నిర్మలమైనటువంటి రీతిలో మనం కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ఆ నిర్మలత్వం గురించి ఆలోచించాలంటే ఒక కన్య గురించి ఆలోచిద్దాం. ఆదికాండంలోని అక్కడ ఇస్సాకు రెబెకాల యొక్క జీవిత సంగ్రహం చూడండి. అక్కడ ఒక మాట రెబెకా గురించి రాయబడింది. ఏంటంటే ఆమె ఒక కన్యక, ఏ పురుషుడును ఆమెను తాకలేదు అని మనం చూస్తాం. అక్కడ మనం కానట్టయితే అబ్రహాము ఒక దాసుడు వెళ్తాడు అబ్రహాము కొడుకుని ఇస్సాకుకి భార్య గురించి. వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా ఇక్కడ రావన్నమాట. ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయం 16. ఆదికాండము 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. సరే, ఈ వృత్తాంతం తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా ధ్యానిస్తే కానీ ఇది అర్థం కాదు మీకు. దేవుడు ఇస్సాకు, అబ్రహాం కుమారుడు ఇస్సాకుకి రెబెకాని ఏర్పరిచాడని మనం ధ్యానిస్తాం ఎన్నోసార్లు. కానీ నేను ఒక విషయం చెప్తాను. ఈ కన్యక ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమె కూడలేదు అంటే దీన్ని బట్టి నిర్మలత్వం గురించి నేను చెప్తున్నాను. రెబెకా యొక్క సాక్షి చూసినట్టయితే నిర్మలత్వం, తన యొక్క యవన కాలంలో ఆమె తన కన్యకత్వాన్ని కాపాడుకొని నిర్మలత్వాన్ని కాపాడుకొని ఉంది కాబట్టి
దేవుడు తన సంకల్ప ప్రకారంగా అంతా కూడా సమకూడి ఆఖరి దాని ఫలితం ఏంటంటే ఈ యొక్క రెబెక ఇస్సాకుకి భార్య అవుతుంది. అంటే ఇక్కడ విషయం గమనించాలి, ఇస్సాకుకి భార్య కన్యక ఎటువంటి అర్హత ఉండాలో ఒక మాట చెప్తాను. ఆ అర్హత ఏదో ఒక పురుషునికి భార్య అయింది, కుటుంబం అయింది, పిల్లలు పుట్టారు, అది కాదు. అబ్రాహాము యొక్క గర్భం నుంచి ఓ వంశం రాబోతుంది. ఆ వంశానికి మొదటి కుటుంబం ఇస్సాకు గారి కుటుంబం. అంచేత దేవుని యొక్క వాక్యంలో అబ్రాహాము వంశావళిలో ఆ వంశావళిని చూసినట్టయితే ఆ వంశావళిలోని దాని ప్రాముఖ్యత ఏంటంటే నేను మాట చెప్తున్నాను, ఆ వంశావళిలో నుంచే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా పిలువబడిన యేసుక్రీస్తు వస్తున్నాడు. అంచేత ఆ వంశావళిలో లోకరక్షకుడు రావద్దు కాబట్టి ఆ వంశావళిలో ఈ రెబెక కూడా ఆ వంశావళిలో రావాలి కాబట్టి సామాన్యమైన విషయం కాదు, అది నిర్మలమైనది, నిర్మలత్వం, వాడవారంది అయిన స్వాస్థ్యం. వాడవారందంటే ఆ స్వాస్థ్యము ఎన్ని యుగాలైన ఎన్ని తరాలైనా అది వాడబారదు. మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను ఒక మాట చెప్తున్నాను దయచేసండి. మనం ఒక పువ్వుని, ఒక పుష్పాన్ని మనం తెంపుతాం చెట్టు నుంచి. తెంపిన తర్వాత కొంతసేపుడికి ఆ పుష్పం యొక్క ఆ రేఖలు అవన్నీ కూడా ఏమవుతాయి, వాడిపోతాయి. దాని యొక్క స్థాయి నుంచి కిందకి ఎరుగుతాయి. కానీ దేవుడిని ప్రేమించి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యము మనం కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పిన మనల్ని మళ్ళా జన్మించేసాడు. అయితే ఈ స్వాస్థ్యము ఆయన మనకి కలిగినట్లు ఏం చేసినాడు, తన విశేష కనికరం చెప్పిన మనల్ని మళ్ళా జన్మించేసాను. తన విశేష కనికరం చెప్పిన మనల్ని మళ్ళా జన్మించేసాను. ఈ స్వాస్థ్యం మనకి ఇచ్చాడు, దేవుడు వాగ్దానం చేశాడు. ఇంత మహత్తరమైన స్వాస్థ్యం. ఆ మహత్తరమైన స్వాస్థ్యాన్ని మనకు ఆయన ఇచ్చాడు, మనం కలిగినట్లు. దయచేసి వినండి, ఆ స్వాస్థ్యాన్ని మనకి హక్కుగా ఇవ్వడానికి, మనకి ఆ స్వాస్థ్యాన్ని వాగ్దానం చేయడానికి, ఆ స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరచడానికి మన సిద్ధపరిచాడు. మనకు తెలిసిన విషయం నేను, దేవుడు ఒక నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, దేవుడు ఒక నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అలాగే ఆ నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు ఆ నిత్య స్వాస్థ్యాన్ని పొందడానికి కూడా తన యొక్క సంకల్పంలో ఆయన మానవుడిని సిద్ధపరిచాడు. ఈ 2 పాయింట్లు జాగ్రత్తగా సరే. స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, తర్వాత ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి, అనుభవించడానికి, స్వతంత్రించడానికి మానవుని కూడా సిద్ధపరిచాడు. అదే ఇక్కడ అది చెప్తున్నాం. అందుకని ఆయన ఈ మానవుడు గురించి ఏంటంటే ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మళ్ళా జన్మింపజేసిన. ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మళ్ళా జన్మించేసిన. ఎందుకు? ఆ స్వాస్థ్యం మనకి ఇవ్వడానికి, ఆ స్వాస్థ్యం మనం పొందడానికి, ఆ స్వాస్థ్యం మనం అనుభవించడానికి.
మనం మళ్ళా జన్మ చేసాం. చూడండి, ఒక మానవుని యొక్క జీవితంలో మనం ఎఫ్సి రాష్ట్రపతిగా 2వ అధ్యాయం చూస్తే అక్కడ పౌలు రాస్తాడు. ఎఫ్సి 2వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. ఈ చదివిన లేఖన భాగం మనం ఎన్నోసార్లు అనేక సందర్భాల్లో మనం ధ్యానించాం. అయినా ఒక మాట చెప్తాను. ఇక్కడ ఈ లేఖన చూసినట్టయితే మానవుని యొక్క స్థితి ఏంటి? అపరాధముల చేతను పాపముల చేతను మానవుడు చచ్చినవాడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంచేత మానవుడు పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. కానీ ఆ పాపం మీద అపరాధం చచ్చిన స్థితిలో ఉన్న మానవుడిని ఏంటంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చచ్చిపోయిన మానవుడిని తిరిగి బ్రతికించాడు. ఎలాగా? క్రీస్తుతో కూడా తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని మానవ శరీర లోకానికి పంపి ఆయన యొక్క బలియాగం వలన, ఆయన యొక్క మరణ పునరుద్ధానం వలన, ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విమోచన కలిగించి ఆయన్ని దేవుని అద్భుతమైన యేసుక్రీస్తు రిక్తుడైపోయి దాసుని స్వరూపం ధరించుకున్నాడని ఆయన ఎంతగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రిక్తుడైపోయినాడో చూద్దాం. ఆ వాక్యం ఫిలిప్పీ మాదిరిగా 2వ అధ్యాయం 5. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ లేఖనం ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు.
మనల్ని క్రీస్తు కూడా బ్రతికించడానికి ఆయన కుమారుని యేసుక్రీస్తు ఏమైనాడు? దాసుని ధరించుకున్నాడు, యుక్తులుగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినందుకు తగ్గించుకున్నాడు, విజయ ఉన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, యుక్తులైపోయినాడు. అంచేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి దేవుడు ఏం చేయడు? మనల్ని మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. అటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన సంకల్పంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా మనల్ని బ్రతికించడానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తుని ఏ స్థితిలో వచ్చాడో ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఎంతగా తను తగ్గించుకున్నాడో, ఎంతగా విధేయత చూపినాడో, ఎంతగా రిక్తులైపోయినాడో అవి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంచేత ఇక్కడ ఎందుకు ఇది జరిగింది? ఎందుకు ఆయన ఈ విధంగా ఆయన మనం తిరిగి జన్మించేశాడు? ఇక్కడ మనం ఈ వాక్యం చూసినట్టయితే మనం ఒకప్పుడు ఎలా ఉండేవాడమో దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. మనం ఎలా ఉండేవాడము? ఇక్కడ ఈ మనం అంతా కలిసిపోయి మనం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు, మన శరీరాన్ని అనుసరించి మనం ప్రవర్తించు కణం వరవల్ని స్వసిద్ధంగా దైవోగ్రతకు పాత్రమైంటిమి. అది అక్కడ అన్నట్టయితే శరీరం యొక్క మనసు యొక్క కోరికలను తీర్చుకుంటూ మన శరీరం ఆశలను అనుసరించి మనం జీవిస్తూ దేవుని ఉగ్రతకు మనం పాత్రమే ఉన్నాం. అయితే మళ్ళా చదువుతున్నాను 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మనల్ని చూపుతున్న మహా ప్రేమ చేత మనం క్రీస్తు కూడా విధించిన కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలగాక. అంచేత ఈ లేఖనం బట్టి మానవుని యొక్క సహజస్థితి, దేవుని యొక్క కృప, ఆ కృప ద్వారా మానవుడికి దేవుడు ఇచ్చిన విడుదల, ఆ విడుదల తర్వాత మానవుడికి ఆయన సిద్ధపరిచినటువంటి ఒక స్వాస్థ్యం, ఇది వరుసక్రమం. అది వాళ్ళు చెప్తున్నాను. మనము మానవుని యొక్క సహజస్థితి, మానవ సహజస్థితి ఏంటి? శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ శరీరాన్ని నిందించడం, అది మానవుని యొక్క సహజస్థితి. అప్పుడు ఆ యొక్క సహస్థితి ఉన్న మానవుని యొక్క సహస్థితి అది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మానవుడిని ఎలాగైనా సరే ఈ స్వాస్థ్యం సిద్ధపరిచాడు. ముందుగానే సిద్ధపరిచాడు ఈ స్వాస్థ్యం. అంటే ఈ మానవుని కొరకు సిద్ధపరిచినటువంటి ఈ నిత్య స్వాస్థ్యాన్ని మానవుడు ప్రసాదించాడు. కాబట్టి మానవుని సహజస్థితి నుంచి మానవుని విమోచించాడు. ఎలా విమోచించాడు? ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చేతను చచ్చినవాడు ఉన్నప్పుడు సైతము మనల్ని చూపిన మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాను. కృప చేతనే మీరు రక్షింపబడినారు. అంచేత దయచేసి గమనించండి. మనం మొదలుపెడదాం మనం ధ్యాన వాక్యం. అంచేత
ఈ స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మళ్ళా జన్మింపజేసాను అన్నది వాక్యంలో. అంటే తిరిగి జన్మించాడు మానవుడు, మళ్ళా జన్మించాడు, కొత్తగా జన్మించాడు. యుగంతో ప్రభు మాటలు ఉంటాయి ఇక్కడ. పాపం చేత అపరాధం చేత చనిపోయాడు. అటువంటి మృతులు లేని మానవుడిని తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి ఆయన బలియాగం ద్వారా, ఆయన దేవత కృప ద్వారా ఆయన ఏం చేశాడంటే మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఇక్కడ దేని వాక్యం ఏంటంటే ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మళ్ళా జన్మింపజేశాను. దేవుడు మనల్ని ఎందుకు జన్మించాడంటే అక్కడ కృప అని వాడండి ఎఫ్సి రాష్ట్రపతిలోని. ఇక్కడ విశేష కనికరం చొప్పున మనను మళ్ళా జన్మింపజేశాను. దయచేసి వినండి ప్రియమైన వాళ్ళరా, ఒక మానవుడు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన కొరకు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని దేవుని యొక్క అనాథ సంకల్పాన్ని బట్టి మనకు ఇవ్వడానికి, మనం ప్రసాదించడానికి అది సిద్ధపడుతుంది. అయితే ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధమే, కానీ మానవుడు తన పాపం మీద అపరాధం చేత ఆయన చర్చించుతూ ఉన్నప్పుడు ఆ స్థితిలోనే పాపం చేస్తూ శరీర మనసు కోరిక నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి, ఆ స్థితిలోని దేవుడు మానవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య స్వాస్థ్యము మానవుడికి పొందడానికి మానవుడు పొందడానికి మానవుడు అర్హుడు కాదు, దేవుడు. అందుకని దేవుడు ఏంటంటే ఆయన మానవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య స్వాస్థ్యాన్ని తన అనాథ సంకల్పాన్ని బట్టి మానవుడు ప్రసాదించడానికి దేవుడు మానవుని నియమించాడు. తన విశేష కనికరం చొప్పున ఆయన మళ్ళా నిర్మించి, అంటే అర్థం ఏంటంటే ఆ నిత్యశ్వాసం పొందడానికి యోగ్యత లేని, అర్హత లేని మానవుడిని ఆయన ప్రేమించి లేనటువంటి యోగ్యత లేని అర్హత తన కృప ద్వారా, తన కనికరం ద్వారా మానవునికి ప్రసాదించాడు. అదే రావండి. ఇక్కడ మనం చూసినట్టయితే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఈ స్వాస్థ్యాన్ని ఆయన మనకి వాగ్దానం చేశాడు. ఆ స్వాస్థ్యం మనకి ఎప్పుడు వాగ్దానం చేయబడిందో దానికి ఇక్కడ భక్తుడు ఒక పదం రాశాడు, జీవంతో కూడిన నిరీక్షణ కూడా ఈ యొక్క స్వాస్థ్యానికి ఒక నామాంతరం ఇవ్వబడింది. అని చెప్పి ప్రియమైన వాళ్ళారా, జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు, అది ఈ జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలగాలంటే దానికి ఏం చేశాడు ఆయన? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకి జంతువు నిరీక్షణ ఆయన మనకి ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. దయచేసి గమనించండి. మనం చదువుతున్నాను, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో నిరీక్షణ మనకు కలిగినట్లు ఈ నిత్య స్వస్థాన్ని మనకి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఈ ఒక్క వాక్యాన్ని గమనించినట్టయితే మనం స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు,
మానవుడా నీ కొరకు నేను చేతుకున్నది వేయబడుకునిపే అక్షయమైనది నిర్మలమైనది వాడబడిన స్వాస్థ్యాన్ని నేను నీకు వాగ్దానం చేశాను. నీ కూడా సిద్ధపరిచాను. ఆ సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందడానికి, నువ్వు అనుభవించడానికి, గ్రహించడానికి నేను నిన్ను తిరిగి జన్మించేశాను. చచ్చిపోయిన నిన్ను పాపం చేత అపరాధం చేత చనిపోయిన నిన్ను నా యొక్క విశేష కనికరం చొప్పున యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉండడం ద్వారా యేసుక్రీస్తు తనకు నా అద్దె కుమారుణ్ణి నేను బలియాగం చేయడం ద్వారా నేను తిరిగి జన్మ చేశాను. నా కృప చేత నువ్వు రక్షింపడ్డావు. నా కృప రక్షింపడడానికి నా కుమారుడు యేసుక్రీస్తుని నేను తిరిగి మృతుల్లో ఉండే యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన, అంటే ఆయన పునరుద్ధానం, మృతుల్లో ఉండే యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో నిరీక్షణ. ఆ పునరుద్ధానము ద్వారా మనకి దేవుడు ఏమిస్తున్నాడు? ఈ నిరీక్షణ ఇస్తున్నాడు. ఏ నిరీక్షణ? జీవంతో కూడా నిరీక్షణ, సామాన్య నిరీక్షణ కాదు. ఈ నిరీక్షణ ఎన్నది కూడా ఈ నిరీక్షణ ఈ యొక్క అక్షయమైన నిర్వహణ వాడవలసిన స్వాస్థ్యాన్ని మనం వాగ్దానం చేసాడు, మనకు సిద్ధపరిచాడు. ఆ యొక్క నిరీక్షణ మనకు ప్రసాదించడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని మృతుల్లో తిరిగి లేపినందువల్ల ఈ స్వాస్థ్యం సామాన్యమైన స్వాస్థ్యం కాదు. ఈ స్వాస్థ్యము గురించి అది నిత్యమైన స్వాస్థ్యం. అంతేకాకుండా నిరీక్షణ కూడా, ఆ స్వాస్థ్యం మనకున్న నిరీక్షణ. ఈ స్వాస్థ్యం నాకు ఉందని నిరీక్షణ ఉంటేనే కానీ మనం లోకంలో జీవించలేం. ఆ నిరీక్షణే మనల్ని నిలబెడుతుంది. ఈ నిరీక్షణే మనల్ని సిగ్గుపరుస్తుంది. ఈ నిరీక్షణే మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ నిరీక్షణే మనల్ని నూతనపరుస్తుంది. ఈ నిరీక్షణే మన జీవితంలో మనం వెళ్ళవలసిన అనేకమైన వ్యతిరేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ నిరీక్షణే మనల్ని ధైర్యపరిచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ నిరీక్షణ అది జీవంతో నిరీక్షణ. ఇప్పుడు 5వ వచనం చదువుతాను. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడడం మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎంత చక్కటి మాట రాస్తుంది దేవుడు. ఇప్పుడు ఈ రక్షణ అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ రక్షణ మనం పొందాలంటే అది ఓ మానవుడు ఈ రక్షణ అనే ఈ యొక్క బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని మనకి కలిగినట్లు ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాం. ఇంతకీ ఈ స్వాస్థ్యం ఎవడు పొందుతాడు? రక్షింపడిన వాడు మాత్రమే పొందుతాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. చాలామంది అడుగుతుంటారు, నేను ప్రభువు నమ్మిన కొత్తలో చాలామంది అడిగారు, మీరు రక్షింపడ్డారా అని. నా తగ్గ తెలియక అర్థం కాక నేను రక్షింపడ్డానని చెప్పాను. కానీ రక్షింపడ్డా అనే మాట ఎంత అర్థం ఉందంటే తర్వాత తెలుసుకున్నాను. అంటే ఓ మానవుడు రక్షింపడ్డాడని ఎప్పుడు చెప్పమంటే
ఆ మానవుడు తన జీవితయాత్రలో ఆ చివరి గడియలో కూడా ఆ మానవుడు తన యొక్క అంతరంగ పరిస్థితిని కాపాడుకుంటూ అపాజిత మోసం పడకుండా జీవిస్తూ తన యొక్క పరిస్థితిని కాపాడుకుంటూ ఆ కడవను మోగ్గానే రుమానం చెంది వెళ్ళలేటువంటి ఒక స్థిరమైన నిరీక్షణతో జీవించి ఉన్నవాడు మాత్రమే రక్షమైనట్టు. అందుకే ఇక్కడ నిర్వహిస్తుండో కడవరి కాలం బయలుపడుతూ సిద్ధంగా రక్షణ మీకు కలిగినట్లు. ఈ రక్షణ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఈ రక్షణ సిద్ధంగా ఉంది రక్షణ. కానీ సిద్ధంగా రక్షణ ఎప్పుడు 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 బయలుపడుతుంది? కడవరి కాలం ఉందో బయలుపరచబడుతుంది. చదవాక కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంచేత ఈ రక్షణ సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్న రక్షణ ఎప్పుడైతే బయలుపరచబడుతుందంటే కడవరి కాలం అందు. కడవరి కాలం అందు బయలుపరచడం సిద్ధంగా ఉన్న రక్షణ మనకు కలిగినట్లు. ఈ రక్షణ అంటే మనకు అర్థం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అంటే ఎవరు రక్షపడ్డారంటే ఆయన ప్రశ్నిస్తుంటే ఏ మానవుడైతే తన యొక్క జీవితంలో పాపములోని తిరిగి దారి తప్పుతాడు, అలా కాదు. చివరి గడియ వరకు కూడా తన జీవితాన్ని కాపాడుకుంటూ తన యొక్క పరిస్థితిని కాపాడుకుంటూ ఆ రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని ఆ స్థితిని సొంతించుకుంటాడు. ఈ లోపల ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఆ రక్షణ అనే మాటని ఓ మానవుడు సొంతించుకోవాలి. కానీ ఆ రక్షణ అనే మాటని ఓ మానవుడు సొంతించుకోవాలంటే ఆ మానవుడు తన జీవితకాలం అంతా కూడా విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడాలి. ఏ మానవుడైతే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాడో ఆ మానవుడి వరకు ఆ స్వాస్థ్యము భద్రపడుతుంది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే ఓ మానవుడు ఆ స్వాస్థ్యానికి ఆయన హక్కుదారుడు. ఏ గ్రంథంలో ఆయన పేరు రాయబడింది. ఆయన రక్షింపడినట్టు అనుకుంటున్నాం. కానీ చివరి గడియల్లో ఈ మానవుడు అపవాది చేత మోసపడి ప్రభు యొక్క మార్గానికి దూరం అవుతాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం మొదటి 2 కొరింథీ 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసేదిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అవ్వ మోసస్తాడని ప్రభు యొక్క హెచ్చరికలో మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ
పౌలు రాసిన ఈ లేఖలో మనం గమనించినట్లయితే తన కుయుక్తి చేత అపవాది సంఘాన్ని మనలను మోసిస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం, అపవాది చేత మోసించబడకుండా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందడానికి, దాన్ని అనుభవించడానికి, పొందడానికి ఆ రక్షణ అనేటువంటి మాట యొక్క అర్థం తెలుసు కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. అంచేత అపవాది మోసం చేస్తుంటాడు, మనల్ని ఆ స్వాస్థ్యం పొందకుండా మనం మోసిస్తుంటాడు. ఆ స్వాస్థ్యం యొక్క విలువ మర్చిపోతారు క్రైస్తవులు చాలామంది. ఆ స్వాస్థ్యం మనకి ఇవ్వడానికి దేవుడు ఎంత తన కుమారుని త్యాగం చేశాడు అది మర్చిపోతారు. స్వాస్థ్యం యొక్క అమలు మర్చిపోతారు. అపవాది చేత మోసపడుతున్నారు. కానీ ఇక దేవుడు ఎంత చక్కటి మాట్లాడారంటే భయం లేదు, మనకి భయం లేదు. ఎందుకు లేదంటే మనల్ని కాపాడడానికి దేవుడు ఒక మాట రాశాడు, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడవాడు మీ కొరకు. మళ్ళీ నేను చెప్తున్నాను, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడవాడు మీ కొరకు. అంటే మనకేం భయం లేదు. ఎందుకంటే మనము మన జీవితంలో ఈ రక్షణ అనేటటువంటి మాటని మనం పొంది ఉన్నాము అనుకుని బట్టి పొందినటువంటి రక్షణను కాపాడుకోవడానికి ఆ కాపాడుకొని ఆ రక్షణ కాపాడుకున్నందువల్ల దేవుడు ఆ నిత్యవస్థాన్ని మనం పొందడానికి ప్రతి క్షణము కూడా దేవుని శక్తి చేత మనం కాపాడుదాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. అక్కడ ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ మేము వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏ శక్తి? దైవశక్తి. ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆయన సంకల్పంలో ఆయన సృష్టించిన మానవుడు అపవాది చేత మోసించబడతాడని, అపవాది చేత ఈ రక్షణ సమస్యాన్ని అపవాది మోసించబడిపోతుండని. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. చైతన్య లేఖనం పునరుద్ధరణ ప్రభు ఈ లోకంలో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆరోహణ అడుగుతున్నాడు. ఆయన ఈ లోకం యొక్క ఆవరణ విడిచిపెట్టి పునరుద్ధరణ ఆరోహణ పలికిన చివరి మాట, ఇది లాస్ట్ వర్డ్, చివరి మాట. ఆ చివరి మాటలో దేవుడు ఏం చేశాడంటే మనం ప్రేమించి మనకి చెప్పాడు, మీరు నా కొరకు మీరు భూమితో నా కొరకు మీరు సాక్షిగా ఉంటారు. అంతేకాకుండా అలా సాక్షిగా ఉండడానికి మీకు ఆధారం ఏంటంటే, నేను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నేను మీకు ఇస్తాను. ఆ వరాన్ని పొందడం ద్వారా మీరు దేవుని శక్తిని పొందుతారు. ఆ దేవుని శక్తిని పొందినందువల్ల మీరు భూదిగంతంలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు
అది ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మనే వరముగా ఇచ్చాడు దేవుని శక్తిని. దయచేసి వినండి. పరిశుద్ధాత్మ అనే వరంగా సంఘానికి ఇవ్వబడింది, సంఘం పొందింది, సంఘం ఆ దైవశక్తి కాపాడబడింది, సాక్షుడిగా ఉన్నది, దేవుని రాజ్యం విస్తరించింది. అయితే ఈ యొక్క దైవశక్తి గురించి మాట్లాడుతున్నాం. ఏమైంది? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత, ఈ దేవుని శక్తి చేత మనం కాపాడాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఉంటేనే దేవుని శక్తి పనిచేస్తుంది. విశ్వాసం దేవుని శక్తి పనిచేయదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఎబ్రి 11 ఏం చెప్పాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యం. దేవుని ఎదుగు చూడ ఉన్నాడు నీవు, తను ఎదుగువారి ఫలం దయచేవాడు నీవు నమ్మవను కదా అని వాక్యం చెప్తుంది. అంచేత విశ్వాసం ద్వారా ఇప్పుడు ఈ లేఖనాలన్నీ కూడా మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ద్వారా మనం ఉన్న విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవునితో సన్నిహితమైన సాహసం కలిగి ఉంటాము. అంతేకాకుండా ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం బట్టి దేవుని శక్తి మనం పొందుతాం. ఆ దేవుని శక్తిని పొందిన మనం దేవుని శక్తిని దేవుడు ఎందుకు తగ్గించాడంటే, దయచేసానండి, ఆ దైవశక్తిని మనం వాడాలి. అక్కడ అపొస్తలులు చూడండి 2:10 అపొస్తలుల కార్యములు 10:30 అండి. అపొస్తలుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అపవాది చేత పీడింపబడిన అందరినీ కూడా ఆయన విడుదలిస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుద్ది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం బట్టి మనకు కూడా దాని పారిభాగం ఉంది. అంచేత మనం ముగించుకున్నాం. వినండి దయచేసి. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడవాడు మన కొరకు. ఈ దేవుని శక్తిని దేవుడు తన సంఘానికి వాగ్దానం చేశాడు. ఈ దేవుని శక్తి లేనిదే మనం జీవించలేము. ఈ దేవుని శక్తి ఎలా ఇస్తున్నాడు? ఆయన వరంగా ఇస్తున్నాడు, బహుమానం ఇస్తున్నాడు. మనం ఎంతో ధన్యం. దయచేయండి ఇప్పుడు ఏమన్నారా? ఆ విధంగా ఈ దేవుని శక్తి చేత సంఘం మనం ఒకసారి సంఘ చరిత్రను అపొస్తలుల కార్యాలను చూసినట్టయితే దేవుని శక్తి ఎలాగా విడుదలైందో, దేవుని శక్తి చేత సంఘం ఎలా కాపాడిందో ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి. ఈ దేవుని శక్తి చేత కాపాడాడు కాబట్టి దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుని శక్తినిచ్చాడు, వరం ద్వారా మనకి ఇచ్చాడు, వాగ్దానం చేసి ఇచ్చాడు, అభిషేకం ద్వారా ఇచ్చాడు. ఆ దేవుని శక్తిని మనం వాడాలి. మీకు మీకు అర్థం చెప్తున్నాను. ఒక ఇంటికి కరెంట్ వచ్చింది, కరెంట్ ఉంది. కానీ ఆ కరెంటు వాడాలంటే దానికి వివిధ రకాలైనటువంటి ఉపకరణాలు ఉండాలి. బల్బ్ అని, ట్యూబ్లైట్ అని, ఏసీ అని, మోటార్ అని, మిక్సీ అని. అంటే విద్యుత్ శక్తిని వాడడానికి కూడా కొన్ని ఉపకరణాలు ఉంటుందిగా.
దేవుడు మనం ప్రేమించి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన కృప ద్వారా మనం రక్షించి ఆయన శక్తిని మనకి వరంగా ఇచ్చినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి ఆ దైవశక్తి వరంగా ఆ దైవశక్తిని సంఘం లేక మనం ఏం చేయాలి? ఇప్పుడు వాడుకోవాలి. అందుకే ఎఫ్ఎస్సి 6:10 ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ లేఖనం అంతా కూడా ఇప్పుడు వివరించడం లేదు, కానీ ఈ లేఖనం ద్వారా ఒకటి మాత్రం దేవుడు అని చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడతాం, లేకపోతే మనం కాపాడలేం. ప్రతి క్షణం కూడా దేవుని శక్తిని కావాలి. నీలో నీలో నీ 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 యొక్క విశ్వాసం ఎన్నడూ కూడా అది నువ్వు పోగొట్టకూడదు. విశ్వాసం పోయిందంటే మనకి అంత అనర్థమే. ఇజ్రాయేల్ చరిత్ర చెప్తుంది, వాళ్ళు దేవుని వాగ్దానం పట్ల దేవుని వాక్యం పట్ల వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు దేవుడు వాళ్ళకి సిద్ధమైనటువంటి ఆ కనాన్ దేశాన్ని, ఆ స్వస్థాన్ని వాళ్ళు కోల్పోయారు. మనం కూడా అంతే. మనకు సిద్ధమైనటువంటి అక్షయమైంది నిర్మలమైంది వాడబడిన స్వాస్థ్యం, అక్షయమైంది నిర్మలమైంది వాడబడిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఆ స్వాస్థ్యాన్ని నువ్వు సొంతనివ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంచేత దేవుని శక్తిని దేవుడు చెప్పినటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి వాక్యాలు ఉన్నటువంటి ఆయుధాలని మనం ఉపయోగించి ఏం చేయాలి? దేవుని శక్తిని మనం ఉపయోగించాలి. ఆ దేవుని శక్తి చేత ఈ ఆయుధాలను బట్టి ఈ సర్వాంగం ధరించుకొని దేవుని శక్తి కాపాడు మన కొరకు ఆ యొక్క స్వాస్థ్యం పరలోకం ముందు భద్రపరచండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైనవారా, దయచేసి గమనించండి. యేసుక్రీస్తుని అంగీకరించడానికి సిద్ధపడినటువంటి మనము దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం సామాన్యం కాదు. దేవుడు ఆయన మనకు కొన్ని బిడులు ఇచ్చాడు. అవి జ్ఞాపకం వస్తాయని నేను చెప్తాను. మొదటి 2:9 ఉంది. ఏంటంటే, మన దేవుడు రాజులని అదే సమూహంగాను దేవుని చుట్టిన ప్రజలుగాను తర్వాత
నీతిమంతులుగాను ఆయన ఏర్పరిచాడు. ఆయన ఏర్పరిచినటువంటి ఆ సంకల్పాన్ని బట్టి ఈ భూమి మీద ఈ భూగోళం అంతా కూడా గురించి ఆలోచించిన సరే దేవుడు నీ కొరకు సిద్ధపడిన స్వాస్థ్యము అది అంతకన్నా విలువైంది, అమూల్యమైంది. అయితే దినాన్ని దేవుడికి మాట్లాడేది ఏంటంటే, నీకు దేవుడు ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి, అమూల్యమైనటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. అది ఆయన యొక్క అనాథ సంకల్పం బట్టి. అయితే ఆ స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి మానవుని కూడా సిద్ధపరిచాడు. అది మనం జ్ఞాపకం చేస్తున్నాం. స్వాస్థ్యం సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి మానవుని కూడా సిద్ధపరిచాడు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఆ సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మానవుడు తన జీవితంలో అనుభవించడానికి, సంధించుకోవడానికి, తన జీవిత యాత్రలో అడుగున కూడా అపాయక మోసానికి, అపాయక తంత్రానికి గురి అయి ఆ యోగ్యతను మానవుని మనం కోల్పోకుండా ఆయన మనం ప్రేమించి మనం ఆ యొక్క నిత్యస్వాస్థ్యాన్ని మనం కోల్పోకుండా దాన్ని మనం పొందిన వారమై, దాన్ని మనం కాపాడుకున్న వారమై, దేవుని యొక్క అనాథ సంకల్పం మన పట్ల నెరవేరడానికి దేవుని ప్రేమించి నేను మాట్లాడాడు. ప్రార్థిస్తున్నాను. పరిశీలించండి. అబ్రహాము దేవా, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేము సామాన్యులం కాదు. పాపం చేత, అపరాధం చేత మేము చనిపోయినప్పుడు సైతం మీ కనికరం చొప్పున, కృప చొప్పున దేవ మీరు మమ్మల్ని లేవనెత్తి మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనం ప్రేమించి తండ్రి, మీ దైవశక్తిని మాకు వరముగా వాగ్దానం చేసావు. ఆ దైవశక్తి ద్వారా మేము ఈ లోకంలో ఆ నిత్యస్వాస్థ్యాన్ని మేము కోల్పోకుండా జీవించగలిగే ధన్యత మీరు ఇచ్చినందున శుద్ధిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రార్థన నా ప్రభువును రక్షకుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేని ప్రేమయు, పరిశుద్ధాత్మ నేను సాహసం, సమాధానం, ఆదరణ మనకును ప్రేమించే అందరికీ కూడా సదాకాలం తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. దయచేసి ఒక మాట మీకు చెప్తున్నాను. ఈ నెల 3వ తారీఖు నాడు ఉదయకాలన్న ప్రేమిన వాళ్ళరా సుమారు ఒక సంవత్సరం నుంచి కూడా మన సంఘంలో పరిచర్యలో మాకు సహకరిస్తూ ఉన్నటువంటి యవన కుమార్తె రూతు, ఆమెకు వివాహం అయింది 3వ తారీఖు. ఆమె ఇప్పుడు ఒక కుటుంబంగా ఏర్పరచబడింది. దయచేసి మీకు తెలుసును, రూతు, ఆమె భర్త ఎబెనెజరు, వారిరువురు కూడా ప్రభువుకు సాక్షిగా ఉండలాగా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ముగిస్తున్నాను.
దేవుని స్తోత్రం.